సంబంధానికి మరో భర్త బలయ్యాడు. ప్రియుడితో కలిసి భర్తని ఉరేసి చంపేసింది భార్య. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో జరిగింది. అంబం గ్రామానికి చెందినటువంటి ఓనే మహిపాల్, స్వరూప ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఈ ఫోటోలో కనిపించే ఇద్దరే భార్యాభర్తలు. అయితే స్వరూపకి కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వివాహేతర సంబంధం కారణంగా దంపతుల మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతూ ఉండేవట. భర్తని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య స్కెచ్ వేసింది. అర్ధరాత్రి భర్తకు ఉరివేసి చంపి హార్ట్ అటాక్ అని నమ్మించింది భార్య. అయితే మహిపాల్ మెడపైన కొంత గాయాలున్నట్టుగా గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ మహిళే స్వరూప, కింద కూడా కనపడుతోంది. సో అప్పటి వరకు గ్రామస్తులంతా గుండెపోటని అనుకున్నారు. కింద కూడా అందరు నమ్మించేందుకు గుండెపోటనే మాట్లాడుకొచ్చింది. వేరే ఒక వివాహితర సంబంధంలో భాగంగా ఆ భర్త ప్రాణాలు తీసి ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించింది. దీనికి ప్రియుడు కూడా సహకరించాడంట. చూడండి, ఆ మహిళ ఇద్దరు పిల్లలు ఉన్నారు, దాదాపుగా తనెత్తు కొడుకున్నాడు, అంటే అంతటి హైట్ ఉన్నాడు. ఆ పిల్లలను పెట్టుకొని కూడా ఇంకొకరితో రంకు నిర్వహించాలనిపించిందని అంటే ఎంతటి నీచపు నికృష్టురాలో అర్థమవుతోంది. భర్త ప్రాణాలు తీసి మరి ఇంకొకరితో రంకు ఏర్పాటు చేసుకున్నారు. అర్థం చేసుకున్నటువంటి నీచురాలు అనేది. ఒకసారి ఆ ఘటన తర్వాత కూడా తనకి ఈ రకంగా చంపేసి బలమరణం పాల్పడ్డాడు, ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పేటువంటి క్రమంలో కూడా అందరిని నమ్మించడానికి ఎంత నాటకాలు ఆడుతోంది. ఒకసారి ఆ మాటలు వినండి. మా ఆయన పేరు మల్లయ్య. మా ఆయన మేసే పని చేస్తాడు సార్. నేను వదిలేదందుకోండి సార్, మొన్న వదిలేసి వచ్చింది సార్. అప్పుడప్పుడు మా పాలలకు మా కయ్యలు అయితేనే ఉంటాయి సార్. నేను కట్టుకొని ఇల్లు 3 సంవత్సరాలు అయింది సార్. ఎప్పుడెప్పుడు కయ్యలు అయితేనే ఉన్నాయి సార్. గల్లలు కూడా చూసారు, అందరు కూడా చూసారు సార్. ఏమి కూడా రోజు చాపించుకుంటాను, ఇంట్లో మన్ను పోసుకుంటా పోతుండే సార్. ఒక్కరోజు కూడా నా పిల్లల్ని దగ్గరికి తీయలేదు సార్. 5 సంవత్సరం నా కొడుకుని పోతా నష్టం చేసుకున్నా సార్. నేను ఎడపల్లిలో సీనియర్ కార్ఖానా వర్క్ చేసిన సార్. మా ఆయన మేసే పనిపోతుండే నేను సీనియర్ కార్ఖానా వర్క్ చేసిన సార్. తొడిమిల్లు బాగా ముట్టిపోయింది అనేసి బిడ్డలు చేసుకున్నాడు సార్. మొన్న 100 రూపాయల పని నడిచింది, 100 రూపాయల పనికి పోయినా సార్. 100 రూపాయల పని అయిపోయినాక నువ్వు పొలం కాడికి వస్తుంటే కూడా అది నువ్వు బిడ్డలు చేసుకొని నేను నరికేసుకుంటూ వడ్లు అన్నాడు సార్. అయితే ఓ పాలల్లో వడ్లు జరిగిండ్రు అన్నాడు సార్. నేను వీడియో కాల్ చేసి అయితే వడ్లు జరుగుతారు అయిపోతే నాటు పడుకొని దాన్ని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడతామన్నాడు సార్. నువ్వు నాకేది కూడా నాకు చెప్పావు అన్నాడు. నువ్వు గొడవ చేస్తా అంటే కూడా అద్దంటావు నాకు అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అంటే రేపైతే నాటు పడుకొని 2 పెద్ద మనుషులను దొరికొచ్చి అడిగిద్దాం అన్నాడు సార్. అంతే సార్. అంతే సార్ రాత్రి బోర్డులు ఎక్కించిండు సార్. చికెన్ తీసుకొచ్చుకో అన్నా సార్. అందరం పిల్లలు మేము కూర్చున్నాం, తిన్నాం సార్. కూలర్ పెట్టుకుని అందరం బయట రూమ్ లోనే వండుకున్నాం. మంచం చిన్న అందరం 4 పట్టాం సార్. అందరం కిందనే వండుకున్నాం. అతనికి అప్పుడు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కొంచెం మైండ్ కూడా పనిచేది. ఒక్కసారి చెల్లెందాక లాటిన్ పోతే కూడా అన్ని తలుపు తెరగట్టుకొని కూడా అట్లా నిద్ర అవుతుండే. కళ్ళ అన్నలే అంటుండే, బాబు ఏం నువ్వు తలుపు తెరగట్టుకొని కూర్చుంటావారా అంటే బాగా నిద్ర అంటూ పోయింది అని వాళ్ళకి చెప్తుండే. అంతే ఒక్కొక్కసారి నిద్ర మబ్బులు కూడా తలుపు పెట్టకపోతుండే. ఆయన కూలర్ పెట్టుకుంటే మన పిల్లలకు చలి వస్తుంది, పిల్లలకు చలి పెట్టకుండా ఉంటుందని ఆయన లోపల చలి పెట్టాను పోయి లోపల వండుకుంటుండే సార్. కూలర్ పొద్దులనే చూసినాం సార్. పొద్దున మా పాపకు సండాస్ వచ్చింది. అయితే మమ్మీ సండాస్ వస్తుందంటే మాకు బాత్రూమ్ కలిసి వెళ్ళదు సార్. పాపకు లేకపోమని అలా వచ్చింది, బాత్రూమ్ కలిసి ఇస్తుంది అని చెప్పిన. చెప్తా మమ్మీ పాప లెవ్వకి వచ్చింది అని చెప్పింది. బాబా లెవ్వే అని నేను లేవలేడు. రాత్రి ఏం తీసాడు, రోజు తాగుతాడు సార్. అయితే కళ్ళులో మతి ఉన్నది కదా, నీళ్ళు లేవలేడు. అయితే మా యారాలు పిలిచిన అక్క మైపల్లెవ్వకి వచ్చిందాక రాయే అని చెప్పిన. మా కులం అన్న ఒక అన్న పోతున్నాడు, అన్న మైపల్లెవ్వకి వచ్చింది రాయే అన్న. గల్లోకి 2 ముగ్గురు వచ్చారు. అయితే అట్లనే దాఖలుగా ఏం కూడా చూడలే. దాఖలకు తీసుకోదాం అని దాఖలకు తీసుకుపోయినాము. తీసుకొస్తే డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే ఆట వచ్చిందమ్మా అని చెప్పిండు. ఇంటికి తీసుకొచ్చేసినాం సార్. అదే సార్ నాకు కూడా తెలికొచ్చింది. ఇక్కడ తాను చెప్పి నిన్న బయటకు తాను చెప్పి అందుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ చూపిస్తేనే నేను చూసిన సార్. ఇంతకు ముందు కూడా సో ఇది భర్త చనిపోయిన తర్వాత భార్య మాట్లాడుతున్న మాట. ఏదో జరిగింది, పెద్ద మనుషులని ఏదో మాట్లాడుతుంది. అంటే మొత్తంగా తన భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పేటువంటి క్రమంలో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా.
కానీ భార్యే ఉరివేసి చంపేసింది. అయితే తన కుమారుడి మరణం పైన అటు మహిపాల్ తల్లి కూడా మాట్లాడారు. ఆ తల్లి మాట్లాడారో చూద్దాం. నేను తల్లిని, నన్ను పక్కకు ఉంచిండ్లు, నా ఇల్లు దూరం అన్నది. నాకు తెల్లారుజాములో ఫోన్ చేసిండ్లు. ఫోన్ చేస్తే నేను వచ్చిన దాకంటే కింద పడిపోయిండు. ఇట్లా ఊపితే లేవలే జాంగ మీద ఇట్లా బనేమన్నది. బని మీద మరి ఈ బని ఇట్లా తీయడానికి పోయితే నన్ను తీయనీయలేదు సార్, నాకు ముట్టనీయలేదు సార్. నాకు మర కింద లుంగి ఉన్నది కదా, ఆ లుంగి సుఖ నేను చూడలేను సార్. నేను ఈడ నీళ్ళు పోయంగానే నేను చూసిన సార్. ఆ జాంగ వేసిండ్లు, ఇంత పసుపొత్తిండ్లు, అంతే. ఇక ఏం జరిగింది నేను చూడలేను సార్. నేను ఇక నా పిల్లలు, నా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు కింటెనక వంచిచ్చిన, ఒక కొడుకు చిన్న కొడుకు కింటి కూడా ఎప్పుడెప్పుడు అవుతుండే గొడవలు, భార్య భర్తలు ఎప్పుడైతుండే కయ్యము. ఏ విషయంలో పెట్టుకుంటుండ్రే ఏమో. నేను ఇట్లా పనికి పోతుంటే కాయలో లేదందుకు నేను పొంగ ఇనుకుంటూ పోతుంటే కానీ నేను నిలబడి నా పనికి నేను వెళ్ళిపోతా సార్. నా కోళ్ళు పెడతారు, నేను వెళ్ళిపోతుంటే సారు. నేను నిలబడి వినకుంటే సారు. లేదు, నా కొడుకు తిన్నదే పానం ఇది. నాకు డౌట్ ఉన్నది. నేను ఇంత ఎత్తు కొడుకుని కన్నా మీకెట్లా కొడుతుంది? నా కొడుకు దొరుకుతాడా? నాకు ఇప్పుడు నూట బొక్క పెట్టేటోడు ఇంకొక కొడుకు ఉన్నాడు. ఎటన్నా పోయితే బోరకాడికి పోతాడు, నేను పోతా, నా పిల్లలు పోతారు. మాకు అపాయం అన్నది సారు. మీ కాలు మొక్కుతా, నేను కాలు మొక్కుతా. నాకు దర్యాప్తు చేయాలి మీరు. నేను ఒకడు ఇద్దరు కొడుకులు అయితే సరే ఇంత మంచి ఇచ్చేసిన, పొలం మంచి ఇచ్చిన, ఇల్లు మంచి ఇచ్చిన, నేను అన్ని మంచి ఇచ్చేసి. ఇగో ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న కొడుకు పెద్దోడికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. నేను మా ఇల్లు వెనకకున్నది సార్. నాకు పిలిచింది, అక్క నీ మరిది లేస్తలేడు రా అంటే, బావలేడు అంటే లేడే పొలం కడిపోయిండు, మరి నా మరిది లేవకొచ్చినట్టున్నావు కదా అని నేను కూడా ఇట్లా పోయేటోళ్ళకి పిలిచిన సార్. నేను ముందుకు ఉరకలేను. ఏవో నా మరిది లేవకొచ్చినట్టు రండ్రి అంటే అన్న. అయితే మా కులం పిల్లగాడు సతీష్ అనేటి పిల్లగాడు వచ్చి ఆ పిల్లగాడు చూస్తే నేనేం చేసిన ఇట్లా కొట్టిన లేవకొచ్చిండు నా మరిది అని. లేవకపోతే మా అత్తకు ఫోన్ చేసినాము. మా అత్త వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది సార్ మాకు తెలియదు సార్. పిలిస్తేనే నేను పోయినా సార్. మా ఇల్లు వెనకకున్నది సార్. రైట్, ఇది స్థానికులు అండ్ అక్కడి తల్లి చెప్తున్న మాట. కానీ అక్కడ ఒంటి పైన, ఈ మెడ పైన మరకలు, కొన్ని ఘాట్లు ఉండడంతోనే ఆ స్థానికులంతా కలిసి పోలీసులకు సమాచారం ఇస్తే ఈ అసలు విషయం బయటపడింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏం జరిగింది? భర్తని ఎందుకు ఇంతలా దారుణంగా హతమార్చాల్సి వచ్చింది? ఉరివేసి చంపేసేంతలా ఏం పగలున్నాయి? ఇంతకీ ఆ ప్రియుడెవడు? ఆయన సహకరించినటువంటి విధానం ఏంటి? అప్డేట్స్ ఏంటి? 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు మైపాల్, స్వరూపాలు. వారికి 2 పిల్లలు. ఈ అంబం గ్రామానికి సంబంధించిన మైపాల్, అదేవిధంగా సాటాపూర్ గ్రామానికి సంబంధించిన స్వరూపాలకు 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి ఒక పాప, ఒక బాబును. అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్న కుటుంబంలో ఒక్కసారిగా అక్రమ సంబంధం నేపథ్యంలో పిడుగు లాంటి వార్త ఏర్పడింది. చూడొచ్చు, ఈ గ్రామంలో మనం ఉన్నాం. వారికి 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి 2 పిల్లలు, 15 గుంటల వ్యవసాయ భూమి ఉంటుంది. ప్రతినిత్యము వ్యవసాయ పనులు, అదేవిధంగా ఇతర పనులకు వెళ్ళొచ్చేవాడు మైపాల్. అయితే గత కొన్ని రోజుల క్రితము స్వరూప ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణమే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి మైపాల్ను ఊరేసి హత్య చేసిందని చెప్పి మైపాల్ తల్లి ఆరోపణలు. మా కొడుకు ఎలాంటి అనారోగ్యంగా లేడు, మా కొడుకుకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరితో గొడవలు కూడా లేవు. కానీ అనుకోని ఘటనలో మా కొడుకుని అతని భార్య స్వరూప చంపేసిందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని గ్రామస్తులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అతనికి ఎలాంటి ఇబ్బందులు లేవు, అతను ఎక్కడ కూడా గొడవలకు
పోయేవాడు కాడు, ఎక్కడ ఎవరితో గొడవలు పడేవాడు కాదు మైపాల్. ఎక్కడ కూడా అతనికి ఇబ్బందులు లేని పరిస్థితి ఉంది, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కూడా లేవు. ఒక్కడే ఒక 50 కిలోల బియ్యం బస్తాను అనాయానంగా సునాయాసనంగా అతను భుజంపైకి ఎత్తుకునేవాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మైపాల్కు అదేవిధంగా స్వరూపకు గత కొన్ని రోజులుగా ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏ రోజు చూసినా ఇంట్లో గొడవల కారణం అక్రమ సంబంధం ఉంది అన్న నేపథ్యంలో తరచూ భార్య గొడవ పెడుతుందని చెప్పి మైపాల్ గొడవ పడేవాడు. ఆ గొడవ పడే నేపథ్యంలో నిన్న రాత్రి ఏం జరిగిందో ఏమో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలైతే నింపాయి. ఈ విషాద ఛాయల్లో మైపాల్ విగతజీవిగా పడి ఉన్న పరిస్థితి, హ్యాంగింగ్ చేసుకొని అతను విగతజీవిగా పడి ఉన్నారని చెప్పి గ్రామస్తులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మైపాల్ మృతి చెందాడనే వార్త తట్టుకోలేక బంధువులందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తల్లి అతని పాత ఇంట్లో ఉంటుంది. మైపాల్ స్వరూపాలు ఇద్దరు ఒక ఇంట్లో ఉండేవారు, వాళ్ళు కలిసి జీవించేవారు. అనుకోకుండా నిన్న రాత్రి జరిగిన ఘటనలో మైపాల్కి ఉరేసి చంపేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కానీ భార్య మాత్రము మాకు ఎలాంటి గొడవలు లేవు, ఆయన అనారోగ్య కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అతని భార్య స్వరూప చెప్తుంది. కానీ ఈ గొడవల కారణంగానే మైపాల్ని చంపేశారు. గత కొన్ని రోజులుగా స్వరూప దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వస్తువు వెళ్ళి ఉండేవాడని చెప్పి మైపాల్ తల్లి ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కుటుంబ కలహాల నేపథ్యంలోనే పూర్తిగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే వివాహేతర సంబంధమే ఈ మైపాల్ మృతికి ప్రధాన కారణం అని చెప్పి తల్లి ఆరోపణలు చేస్తున్నారు. గ్రామస్తులు కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మైపాల్కు ఎవరితో గొడవలు లేవు, తన పని తాను చేసుకుంటూ పోయి వచ్చేవాడు. ఎక్కడ కూడా కాలనీలో కానీ గ్రామంలో కానీ ఎవరితో గొడవ వాడేవాడు కాదని చెప్పి చెప్తున్నారు. మైపాల్ ఒక్కడే తన పని చేసుకుంటూ ఉండేవాడు. కానీ అనుకోని ఘటనలో మైపాల్ను ఆ అక్రమ సంబంధం నేపథ్యంలో భార్య స్వరూపనే ఆ ప్రియుడితో కలిసి హత్య చేసిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పరిస్థితి జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ ముందు పెయింట్